ఇప్పుడు శుక్రవారము, అమ్మోళ్ళ దినము నెమ్మదిగా పోయి అమ్మగారి దేవస్థానంకి పోయి ఎక్కడన్నా మీ దగ్గరలో ఉంటావు కదా! యాయమైనా పర్లేదు మారమ్మ గాని, సప్లం గాని, గంగమ్మ గాని, బాడుగంగమ్మ గాని, ఎల్లమ్మ గాని, దుర్గవ్వ కానీ, పార్వతమ్మ గాని, అమరమ్మ గాని, ఏ అమ్మోళ్ళ దేవస్థానమైనా పోయి మీ ఉండే కష్టాలన్నీ చెప్పుకోండా. ఎస్పెషల్లీ వృషభ అండ్ తులా రాశి వాళ్ళు ఉంటారు కదా! వాళ్ళైతే కంపల్సరీగా ఈరోజు టెంపుల్‌కనేది ఎళ్ళండా. వాళ్ళకి ఇప్పుడు కొంచెం మంచి దినమే ఉంటుంది అన్ని పనులనను. వాళ్ళేమేమనుకుంటారు ఈ శుక్రవారం టైంలో వాళ్ళకి వనగూడతావు అన్ని పనులు కూడాను. ఎస్పెషల్లీ మకర అండ్ మేషరాశికైతే కొంచెం డేంజర్ ఉండది. వాళ్ళు కొంచెము ఈ ఫైటింగ్స్‌కి లేకుంటే అన్‌వాంటెడ్ గలాట్లకంతా పోయకపోవద్దండి. అవంతా వాంటెడ్‌లీ మిమ్మల్ని పుడుకొనొస్తావి. దాన్నంతా అయినంత అవాయిడ్ చేస్తే మీకే బెటర్ ఉండాది. ఇక సింహరాశి, కర్కాటక రాశి అంట వాళ్ళంతా అంత బాగేం లేదు ఈ దినము. నార్మల్‌గానే ఉంటుంది. కానీ మీ ప్రయత్నం ఏముంటదంట కదా! అన్నిటికన్నా సంకల్పం అనేది చానా పెద్ద గొప్పది. ఆ సంకల్పం మీద గట్టిగా ఉంటే అన్నీ నడుస్తుంది. మే ప్లస్ అంటే వీళ్ళకి ఉంటదప్పా. వృషభ అండ్ తులా రాశి వాళ్ళకైతే ఇప్పుడు ప్లస్‌గా ఉండది. రిమైనింగ్ అన్ని రాశి వాళ్ళకైతే యావరేజ్‌గానే ఉండవి. వాళ్ళు ఎంత చేస్తున్నానో ఏదో ఒక పర్సెంట్ అదృష్టం ఉంటే వాళ్ళు అనుకోండే పనులైతుంది గానీ, అన్ని చోట్ల అయ్యలేదు. మీ ప్రయత్నం మీరు చేయండా. మిగిలింది ఆ తల్లి చూసుకుంటుంది. ఇక్కడి వరకు ఈ వీడియో చూసినందుకు థాంక్ యూ సో మచ్. ఓం నమో వెంకటేశాయ.